పేతురు మిత్రద్రోహం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 69 నుండి 75 వచనములు. నీవు గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడవు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచూ, నీవు చెప్పునదేమో నాకు తెలియదు అనెను. శిష్యులందరిలో ప్రథముడు పేతురు. శిష్యులందరిలో క్రీస్తుతో ఎక్కువ సన్నిహితం ఈయనకే ఉంది. గురువుగారు కొన్ని విషయాలలో పేతురుకు ప్రత్యేక స్థానం కల్పించారు. ముఖ్యముగా తాను దివ్య రూపధారణ సమయములోను, గెస్సేమనే తోటలో ప్రార్థించు సమయములో తనకు సమీపముగా ఉండుటకు అవకాశం కల్పించారు. క్రీస్తు ప్రభు తర్వాత పేతురు గారే ముఖ్యుడు అన్న భావం అందరిలో కలిగింది. కానీ అతి దారుణంగా ప్రభువును మోసం చేసింది పేతురు గారే. తనే మిత్ర ద్రోహం చేస్తే ఇతర శిష్యుల పరిస్థితి ఏంటి? మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17-19లో పేతురు, నీవు రాయివి, నీపైనే నా రాజ్యమును నిర్మించెదను అన్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. నీతో మరణించుటకైనా సిద్ధమే, అందరూ విడిచినా నేను విడవనన్న పేతురు 3 మారులు ఆయనను ఎరుగనని బొంకాడు. ఆయనెవరో నాకు తెలియదు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అధిక వేదనకు గురి అయ్యారు. మనకు తెలిసిన వారు, మన అనుకున్నవారు అవసరమైన సమయాలలో, ఇబ్బందికర పరిస్థితులలో ముఖం చాటేయడం మనం వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉంటాం. మన జీవితాన్ని పక్కన పెట్టి మన అనుకున్న వారికి ఎంతో సహాయం చేస్తాం. వారికి సకలాన్ని అందించడానికి ఎన్నో ప్రయాసలు పడి వారిని ఒక స్థాయికి చేరుస్తాం. అలాంటి వారు మనల్ని కాదన్నప్పుడు, మనతో నిలువెచ్చని తనముతో వ్యవహరించినప్పుడు భయంకరమైన బాధను అనుభవిస్తాం. ఇలాంటి పరిస్థితులలో క్రీస్తే మనకు ఆదర్శం. కృతజ్ఞతను ఎదురు చూడక సాయం చేయగలవా? నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.